ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ రాబోయే పరాభవనవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉంటాయి విశ్లేషణ చేద్దాం. ముందుగా మిత్రులు, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ మార్చి 19వ తారీఖు పరాభవనామ సంవత్సరం. సంవత్సర ఫలితం సాధారణంగా అవమానాలు, అపనిందలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఎవరికి, అందరికైనా అంటే కాదు. ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో నిందింపబడతారు. అకారణంగా ఎటువంటి తప్పు లేకుండా నిందింపబడతారు. అది సంవత్సర ఫలం. సాధారణంగా ఈ గోచారంలో సంవత్సర ఫలాలు అనేసరికి కేవలం గురు శని రాహుకేతుల సంచారాలు తీసుకుని ఆదాయ వ్యయాలు, రాజభుజ అవమానాలు తీసుకుని ఫలితాలు చెప్పడం జరుగుతుంది. కానీ సమాజం యొక్క ప్రభావం మన మీద కొంత ఉంటుంది. అందువల్ల నవనాయకుల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రభావాలు కూడా మన మీద ఉంటాయి. ఆ గ్రహాలకు ప్రభావాలు మన మీద ఉంటాయి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి. విశాఖ గురుగ్రహ యొక్క నక్షత్రం, అనురాధ శనిగ్రహ నక్షత్రం, జ్యేష్ఠ బుధగ్రహ నక్షత్రం. ఈ రాశిధిపతి కుజగ్రహం. ఈయనకి ఈ బుధుడు శని శత్రువులు, గురుడు ఒక్కడే మిత్రుడు. అందువల్ల కొంత సమాజానికి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు, సపోర్ట్ ఎదుర్కొంటూ ఉంటారు. దొరికిన సహాయం తీసుకోరు. సంవత్సరాలు ఎవరు ఈ సంవత్సరానికి రాజు గురుగ్రహం. ఈ గురుడు రాశిధిపతి కుజుడికి మిత్రుడు. అందువల్ల పెద్దవాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి. దాన్ని ఎవరు వినియోగించుకుంటారు అంటే విశాఖ నక్షత్రం వాళ్ళు పూర్తిగా సమాజానికి వచ్చే సలహాలు కానీ సహాయాలు కానీ ఇవన్నీ కూడా వినియోగించుకుంటారు. అనురాధ నక్షత్రం వాళ్ళు, జ్యేష్ఠ వాళ్ళు పెద్దగా వినియోగించుకోరు. జ్యేష్ఠ వాళ్ళు అయితే పూర్తిగా వినియోగించుకోరు. పరాభవము అని చెప్పేది ఏదైతే ఉందో అది జ్యేష్ఠ వాళ్ళకి కనబడుతుంది. ఈ సంవత్సరం అధిపతి రాజు గురుడు. అధికారులకు మన్నన పొందుతారు, సపోర్ట్ ఉంటుంది. అయితే ఎంతవరకు మీరు తీసుకుంటారని ఆలోచించుకోవాలి. వచ్చిన సహాయాన్ని ఏది కూడా వదులుకోవద్దు. ముఖ్యంగా ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ పెద్దవాళ్ళతో ఘర్షణ వాతావరణం పడద్దు. మీకంటే వయసు చిన్నవాడిన స్థాయిలో అధికారులు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సఖ్యత పెంచుకోవాలి. ఈ సంవత్సరం మంత్రి కుజుడు, మీ రాశిధిపతే మీ కుజుడు. అందువల్ల మీకు సొంతంగా వచ్చిన ఆలోచన మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సాధారణంగా పక్క వాళ్ళ మీద ఆధారపడడం కాకుండా మంచి చెడు నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మీరే ప్రయత్నపూర్వకంగా నిర్ణయం తీసుకోండి. సొంతంగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. సేనాధిపతి చంద్రుడు. కుటుంబంలో పెద్దవాళ్ళు, మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ లేదా అత్తగారు మామగారులు ఎవరైనా కానీ, ఉద్యోగంలో పెద్దవాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చే సహాయాన్ని సహకారాన్ని వద్దని అనద్దు. రీసోర్స్ మేనేజ్మెంట్ బాగుంటుంది, సపోర్ట్ ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. పురోహితుడు అంటే మీ హితం కోరుకునేవాడు. పురోహితుడు అంటే పురం యొక్క హితం, ఊళ్ళో అందరూ శ్రేయస్సు కోరుకునే పురోహితుడు. మీ శ్రేయస్సు కోరుకునేవాడు శుక్రగ్రహం. మీరు సాధారణంగా ఎవరైతే మీ శ్రేయస్సు కోరు మీ తరపున వాళ్ళు ఆలోచిస్తారో ఈ సమయంలో వాళ్ళు దూరం పెడతారు. ఎవరు? విశాఖ నక్షత్రం వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ అనురాధ జ్యేష్ఠ వాళ్ళు లోతుగా ఆలోచించి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటారు. క్షీరనీర న్యాయం అంటారు. హంసని నీళ్లు పాలు కలిపి పెడితే అక్కడ పాలు తీసి నీళ్లు వదిలేస్తుంది. అలా ఏంటంటే ఏది మంచి ఏది చెడు వివేకం ఉంటుంది. మనకు వద్దు అనుకుందని వదిలేస్తారు. ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పర్వాలేదు. మీకు దైవజ్ఞుడు అంటే మీ ఫోర్కాస్ట్ ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది చెప్పేవాడు చంద్రుడు. దాన్ని మీరు తీసుకుంటారు, తీసుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా అమ్మగారు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అత్తగారు మామగారులు ఎవరైనా పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా మీ మేనేజర్న ఆడవాళ్ళు అయి ఉంటే కనుక వాళ్ళు చెప్పేది ప్రాజెక్ట్ అయిపోతుంది, జాగ్రత్తగా చూసుకో, బెంచ్ మీద ఉంటారు. ఇవన్నీ ఇలాంటి సలహాలు ఏవైతే ఉంటాయో ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ మీకంటే పెద్దవాళ్ళు చెప్పే సలహాలు మీరు తీసుకుంటే మీకు బాగుంటుంది. లేకపోతే మనం రాజభుజ అవమానాలు, ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజభుజం 2, అవమానం 6. రాబడి బాగానే ఉంటుంది, సంపాదన బాగానే ఉంటుంది, ఆస్తులు విలువలు పెరుగుతాయి, మీరు కొనుగోలు వస్తువు విలువ పెరుగుతుంది. దాని మూలంగా మీకు ప్రాపర్టీ అసెట్ వాల్యూ పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి, కొంత ప్రశాంతమైన జీవితం కలుగుతుంది. అలాగే రాజ్యభుజం 2, అవమానం 6. విమర్శకులు ఉంటారు, విమర్శించే వాళ్ళని పట్టించుకోవద్దు. సహజంగా మీరు ఎక్కువ గిల్టీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. తప్పు చేయకపోయినా తప్పు చేసిన ఫీలింగు, ఎక్కువ ఎమోషనల్గా సెన్సిటివ్గా ఆలోచిస్తుంటారు. ఎందుకంటే చంద్రుడు నీచరాశి కాబట్టి కొంచెం ఎమోషనల్గా ఆలోచిస్తుంటారు. అందులో అనురాధ జ్యేష్ఠ వాళ్ళు ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం సెన్సిటివిటీ తగ్గించుకోండి. విమర్శను కూడా సలహాగానే వాటికి తీసుకోండి తప్ప నెగిటివ్గా ఆలోచించద్దు.
ఇక మీకు గోచారంలో గురు శని రాహుకేతుల ప్రభావాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం ఆరంభాన్ని నుంచి జూన్ 2వ తారీఖు దాకా 8వ స్థానంలో గురుడు వ్యతిరేక ప్రభావాన్ని ఇస్తాడు. జూన్ 2వ తారీఖు గురుడు రాశి మారిన తర్వాత అక్టోబర్ 31 వరకు 9వ స్థానంలో సంచారం అనుకూలం. తర్వాత అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు 10వ స్థానంలో అతిచార గమనంలో సంచారం వ్యతిరేక ఫలితము. తర్వాత జనవరి 24 నుంచి వచ్చే ఉగాది దాకా అనుకూల సంచారం 9వ స్థానంలో. మొత్తం మీద తీసుకుంటే జూన్ 2 వరకు గురుడు వ్యతిరేకం. తర్వాత అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు వ్యతిరేకం. అంటే ఒక 6 నెలలు గురుడు అనుకోవడం, 6 నెలలు వ్యతిరేకం. మీకు గురుడు 3 రాసులు మారుతున్నాడు ఈసారి, అందువల్ల ఇలాంటి ఇబ్బంది వస్తుంది. లేకపోతే ఇంతకాలం గురుడు వ్యతిరేకత ఉండదు. అయితే 8వ స్థానంలో గురుగ్రహం మూలంగా దొంగల వల్ల భయము, పై అధికారుల వల్ల భయము, మీరు మంచి చెప్పినా కానీ చెడుగా తీసుకోవడము, నిష్ఠూరపడ్డము, మీకు కోపం పెరిగిపోవడము, ఏదో చేయాలనుకుని ఎదురు దెబ్బలు తినడం, ఇలాంటివి గత సంవత్సర కాలంగా ఉంది. జూన్ 2 దాకా ఈ పరిస్థితి కొనసాగుతుంది. తర్వాత 9వ స్థానం గురుగ్రహ సంచారం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 దాకా. తర్వాత జనవరి 24 నుంచి ఉగాది వరకు ఆర్థిక లాభాలు కలుగుతాయి, గృహలాభం కలుగుతుంది, మంచి భోజనం, సుఖవంతమైన జీవితం ఉంటుంది, పెళ్లి కాలంలో పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది, గౌరవప్రదమైన కాలం, సుఖంగా సంతోషంగా కాలం గడుస్తుంది. అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు గురుడు 10వ స్థానంలో సంచారం, ఉద్యోగం మానేసే అవకాశము, ఉద్యోగ నష్టాలు, అనవసరం ప్రయాణాలు, అధిక శ్రమ, మితిమీరిన శ్రమ, అయిన వాళ్ళ చేత మాట్లాడటము, మీరు ఒక మాట అంటే ఎదుటి వాళ్ళు 4 మాట్లాడడం, వాళ్ళు 4 అంటే మీరు ఇంకో 10 అనడం, ఎవరైతే మాట అంటారో వాళ్ళ మాట అనేది రెచ్చగొట్టి మీరు తిట్లు తినడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక 6 నెలలు గురుడు అనుకోవడం, 6 నెలలు వ్యతిరేకం. ఈ సంవత్సరం అంతా కూడా శని మీకు 5వ స్థానంలో సంచారం. 5వ స్థానం శనిగ్రహ సంచారం అనుకూలం కాదు, కార్యహాని జరుగుతుంది. గురుడు శని కేవలం 3, 6, 11 మాత్రమే యోగిస్తాడు. అందువల్ల ఈ శనిగ్రహ సంచారం ఏదో ఇది కింద సంవత్సరం నుంచి ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా వ్యతిరేక సంచారం ఉంటుంది, కార్యహాని జరుగుతుంది, చేపట్టిన పనుల్లో ఆలస్యము, చికాకులు, చాలా కష్టం మీద కానీ పని పూర్తి కాకపోవడము, ఇలాంటి ఇబ్బందులు, మనస్తాపం కలుగుతుంది. ఏం చేసినా కానీ ఎప్రిసియేషన్ మెచ్చుకోవాలని ఉండదు, లేక విసుపు తెలియని నిర్లిప్త వచ్చేస్తుంది. అలాగే అయిన వాడితో కలహాలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళతో, బంధువులతో గొడవలు, మనకంటే స్థాయిలో కింద వాడితో స్నేహాలు, మన పర్సనల్ మ్యాటర్స్ వాళ్ళకి చెప్పడము. వీడు ఎవరో రోజు మీరు ఓ మెట్రోలను బస్సులో ట్రావెల్ చేస్తున్నారు, ఓ 10 రోజులు మనిషి ఎవరో పరిచయం అయ్యారు, వాడితో మీ పర్సనల్ మ్యాటర్స్ అని చెప్పేస్తే అలాగా ఏదో మంచిగా మాట్లాడుతున్నారని. అలాగా మీకంటే ఏమాత్రం స్థాయిలో సరిపడిన వాళ్ళతో స్నేహాలు. ఆ స్థాయి అంటే డబ్బని కాదు నేను చెప్పేది, ఆలోచన విధానం, కుటుంబపరమైన వ్యవస్థ, వీటిల్లో డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. చాలా స్వేచ్ఛగా ఉండేవాళ్ళు ఉంటారు, చాలా కట్టుబాటులతో ఉండేవాళ్ళు ఉంటారు. ఈ కట్టుబాటులతో ఉండే స్వేచ్ఛగా తిరిగే వాళ్ళకి ప్రభావం లోనైతే ఇంట్లో గొడవలు అవుతాయి. ఈ రకంగా కోరి కష్టాలు తెచ్చుకోవడం, అనవసరంగా పడుకొని గాడిని లేపు తెచ్చుకోవడం అనే పనులు చేస్తూ ఉంటారు. అందువల్ల మధ్యలో గురుబలం ఉంది కాబట్టి కొంత తట్టుకుంటారు, సహనంతో ఉండండి. అయితే రాహుకేతు విషయంకి వచ్చినట్టయితే రాహు 4వ స్థానం, కేతు 10వ స్థానంలో సంచారం డిసెంబర్ 5 వరకు. తర్వాత రాహు 3వ స్థానంలోకి, కేతువు 9వ స్థానానికి వెళ్తారు, కొంత పర్వాలేదు. 3వ స్థానం రాహు మూలంగా కొంత బంధుమిత్రులు విరోధాలు ఉన్నప్పుడు కూడా, అన్నదమ్ముల లక్షలు విరోధాలు ఉన్నా కానీ, సహాయ నిరాకరణ జరిగినా కానీ, మొండిదంతో మూర్ఖత్వంతో నేను చేయగలను అని ఒక కారణం వస్తే మీరు వెళ్తూ ఉంటారు. ఆ రకంగా మీకు రాహుగ్రహం యొక్క సపోర్ట్ దొరుకుతుంది. కేతు యొక్క సపోర్ట్ మీకు లేదు. 9వ స్థానంలో కేతు మూలంగా శ్రమ ఉంటుంది, భాగ్యహాని, ఉద్యోగహాని ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ గ్రహాన్ని ఆరాధన చేయాలి ముఖ్యంగా మీరంటే శని, రాహుకేతులు ముగ్గురిని ఆరాధన చేసుకోవాలి. ముగ్గురికి స్తోత్రపారాయణ చేసుకోండి, నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకోండి, దుర్గాదేవి, గణపతిని ఆరాధన చేయండి, శివారాధన చేసుకోండి. ఒకసారి మీ జాతకం కూడా చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకోండి. ఇలాంటి పరిహారాల కోసం మన దేవప్రసన్న కార్యాలయంలో నెలకి 2 సార్లు సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమాలు చేస్తున్నాము. మన ప్రతి నెల రాశి ఫలితాలు చెప్పేటప్పుడు టారో రీడింగ్లో చెప్పే ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిహారాలు సూచించడం జరుగుతుంది. అవన్నీ హోమాలు నెలకి 2 సార్లు, సంవత్సరానికి 24 సార్లు హోమాలు జరుగుతాయి. దాంట్లో పాల్గొనొచ్చు. వివరాల కోసం మీరు స్క్రీన్లో నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే మీ వివరాలు చెప్తాను. మీ అందరికీ సకల అరిష్టాలు పెరిగిపోవాలి, గురుగ్రహ యొక్క బలంతో సకల కార్యసిద్ధి, వృత్తి ఉద్యోగ లాభాలు కలగాలని కోరుకుంటూ శుభం భూయాత్.